హాయ్ గ్యాంగ్, దిస్ ఇస్ షమిలి అండ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. సో మనం సీలేరులో ఉన్నాము. ఈరోజు సీలేరు నుంచి లంబసింగి రైడ్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 90 to 100 కిలోమీటర్స్ ఉంది. బట్ ఇక్కడ నుంచి రోడ్స్ అంత ఇదిగా లేవు. సో మేబీ ఒక 3 hours అట్లా పడుతుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 9 o'clock అవుతుంది. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. మేమున్న హోటల్ పేరు బాలాజీ రెసిడెన్సీ. రూమ్స్ ప్లస్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా బోండా, ఇడ్లీ, దోశ అన్నీ తినేసాం. మా బైక్స్ అన్నీ ఇక్కడ లోపల పార్క్ చేసాం. పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. సో అందరం మౌంట్ చేసేసాం బైక్స్కి లగేజ్ అంతా. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు బయలుదేరుతాము. నా బైక్ రెడీ టు గో. గేట్ దగ్గర పార్క్ చేసి అట్లా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవచ్చు. రోజు మా బైక్ అనేది 10th anniversary. సో అందరం బైక్ అన్ని టీషర్ట్స్లో ఉన్నాము. హ్యాపీ 10th anniversary. సో మంచిగా అందరం ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ నిన్న నైట్ కూడా మంచిగా విలేజ్లో నడుచుకుంటూ వాక్ చేస్తూ బాగా అనిపించింది. అందరి ఇళ్ళ ముందు ముగ్గు, ఫుల్ కంట్రీ సైడ్ ఫీల్ అనమాట. ఈరోజు రైడ్ కూడా ఫుల్ సీనిక్గా ఉండబోతుంది. నిన్న కంప్లీట్గా వ్లాగ్ చేయలేకపోయాను. లాస్ట్కి వచ్చేసరికి గోప్రో లోపల పెట్టేసా. ఎందుకంటే నాది ఇది మౌంట్ ఉంది కదా, ఇది ఇక్కడ బ్రేక్ అయింది. సో మధ్యలో గోప్రో వచ్చేసింది. ఇంకా అడాప్టర్ ఉండడం వల్ల అది హ్యాంగ్ అయింది. ఎలాడింది, నాకైతే హార్ట్ అటాక్ వచ్చేసింది. సో ఇంకా గోప్రో తీసి లోపల పెట్టేసా కొంచెం హాఫ్ జర్నీ అయినాక. సో ఎంసీలు వేసి కొత్తది మౌంట్ ఫిక్స్ చేశాను. నేను మాత్రం ఇనిషియల్లీ పెట్టుకుంది ఎంత ఎంసీలు వేసి పెట్టానంటే, అంటే మెయిన్లీ సెట్ అవ్వట్లేదు యాంగిల్. అంటే ఎక్కువ బైక్ కనిపిస్తుంది, ఎందుకంటే నేను కొంచెం కిందకు ఉంటా కదా. ప్లస్ ఈ మీటియర్ బైక్ అయితే ఇంకా విండ్షీల్డ్ ఉంది. అసలు యాంగిల్ ఎట్లా వస్తుందా అని అనిపించింది. అందుకే ఇంత పెట్టి, అంటే ఇట్లా ఎక్కువ ఎలివేషన్ వస్తుందని. కానీ ఇప్పుడైతే ఒకటే పెట్టానులే ఎంసీలో. దీని మాతో Day 1 స్టార్ట్ అవ్వాలా. Day 2 డైరెక్ట్ హైదరాబాద్ నుంచి సీలేరు వచ్చింది. హౌ మచ్ డిడ్ యూ కవర్ ఎస్టర్డే? హౌ మెనీ కిలోమీటర్స్ డిడ్ యూ కవర్ ఎస్టర్డే? 450 కిలోమీటర్స్. మేము మారేడుమల్లి నుంచి సీలేరు వచ్చే లోపల తను హైదరాబాద్ నుంచి సీలేరు వచ్చేసింది. మేము జస్ట్ 100 కిలోమీటర్స్, తను 450 కిలోమీటర్స్ అంత టైంలో వచ్చేసింది. సో హౌ వాజ్ ది రైడ్ ఎస్టర్డే? సోలో రైడ్. ఆల్వేస్ గుడ్. ఓకే. సో హ్యాపీ 10th anniversary బైక్ అన్ని. సో తను జావా రైడ్ చేస్తుంది. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్, తను ఒకటే జావా స్పెషల్గా. సో టెల్ us how is Java? Java is beautiful. Okay. It's beautiful. The pickup is awesome, and I have tried till 135 kilometers speed. Okay. So smooth, no vibration, nothing, and it doesn't even heat up too much. Okay. So it's controlled, and I get a mileage of around 35. Oh, nice. It's So a beautiful bike. yeah. Like I do all the zigzag, everything. It's works like a tourer. It మంచి works like కార్నరింగ్ బాగా రైడ్ చేస్తుంది తను. సో మంచి మైలేజ్ వస్తుంది బైక్, అండ్ పికప్ కూడా ఆసమ్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. అందరూ బైక్స్తో ఫోటో దిగుతున్నారు. అందరూ తిని బండి దగ్గర ఫోటో దిగుతున్నారు. మంచి బ్రైట్ రెడ్ కలర్ కదా. కెన్ ఐ ఆల్సో టేక్ అ పిక్ ఆన్ యువర్ బైక్? అరే ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఇట్లా వెళ్ళిపోదామంటే ఇంకొక వైపు ఓపెన్ అవ్వట్లా. సాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, పట్టేటట్లేదు. వెనక నుంచే తీయాలి బైక్ని. పట్టదు కదా, ఇటు నుంచి వస్తాలే. హై అమ్మో బాయ్. అసలు వీడు నిన్నటి నుంచి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో బైక్ మీద వెళ్ళడానికి. మేము ఎప్పుడు బైక్స్ తీస్తామా అని వెయిట్ చేస్తున్నాడు నిన్నటి నుంచి. ఎక్స్టెండర్స్ పెట్టాను ఇప్పుడు నేను హైట్ ఎలివేషన్ కోసం. గోప్రో పైకి వస్తుందని, ఎందుకంటే ఎక్కువగా విండ్షీల్డ్ పడుతుందని. సో ఐ గెస్ ఇప్పుడు కొంచెం బెటర్ ఉందేమో. నిన్న మొన్నటి మీద ఈరోజు కొంచెం బెటర్ ఉన్నట్టు ఉంది యాంగిల్. నిన్న ఈ రోడ్ మొత్తం నడుచుకుంటా అంతా తిరిగి మంచిగా బజ్జీ, టీ, డిన్నర్ చేసుకుని వెళ్ళాం. అవును, ఓకే, ఫిక్స్ చేయించుకుంటా. నా మిర్రర్ లూజ్ అయింది కదా, అవ్వలేదు. ఇది ఇక్కడ టైట్ అవుతుంది, కొంచెం ఫిక్స్ చేయించేస్తే దాని జోలికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు కొంచెం ఎక్కువ ఆఫ్ రోడింగ్ ఉండేటట్టుంది. ఇంకా ఊడి బయట పడిపోయింది లేకపోతే. టైట్ చేసేస్తాం. ఏం లేదు, స్పానర్తో కొంచెం టైట్ చేస్తే అయిపోయింది. నా దగ్గర లేదు, అందుకే వీడి దగ్గరకు వచ్చా. ఈవెన్ గాలి కూడా కొట్టిస్తారంట. ఐ థింక్ డింపుల్ బైక్లో. యూ వాంట్ ఎయిర్? ఓకే. మేము కొట్టించాము, కానీ
సీమా వీల్ కొట్టిలేదు, సో మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చాము. పెట్రోల్ రేట్ చూద్దాం. 91.29. ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఎందుకో తెలీదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లంబసింగి. టైమ్ 7:30 అవుతుంది, కానీ మంచి ఒక రేంజ్లో ఎదురుగా ఉన్నదే ఏం కనిపించలా. మొత్తం ఫుల్ ఫాగ్. సన్ రైజ్ చూడాలి అని లేసాము, అస్సలు కనిపించే ప్రసక్తే లేదు. మంచు కురుస్తుంది. ఇంకా అరౌండ్ 10 గంటల బయలుదేరుతాం. ఇక్కడ మేమున్న ఈ ప్లేస్ పేరు లంబసింగి వ్యాలీ వ్యూ. స్టే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ వెంటమలి హర్ట్స్, ఇక్కడ ఇట్లాంటి రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈవెన్ ఇట్లా టెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. రూమ్స్ వచ్చేసి చిన్న రూమ్స్, పెద్ద రూమ్స్ ఉన్నాయి. చిన్న రూమ్స్ ఏమో అరౌండ్ 2000 అట్లా ఉంది, 2-3 పడతారు. పెద్ద రూమ్స్ ఏమో ఒక 3000 ఉంది ఒక రూమ్ పర్ నైట్. ఈజీగా ఒక 5 మెంబర్స్ పడతారు. ఇట్లా ఉంది లంబసింగి. చాలా బాగుంది. అంటే నేను వచ్చినప్పుడు ఇంతలా ఎంజాయ్ చేయలేదు. మార్నింగ్ వచ్చి వెళ్ళిపోవడమే కదా, అంటే వైజాగ్ నుంచి చాలా దగ్గర, సో అలా వచ్చి వెళ్ళిపోవడమే. చాలా మంది వచ్చారు ఇక్కడ వైజాగ్ నుంచి. మేమైతే టెంట్లో పడుకున్నాం నిన్న. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ టెంట్లో పడుకోవడం. ఈ టెంట్లు దగ్గరగా ఉన్నాయి కదా, సో ఇలా చాలా మంది చాలాసేపు వరకు మ్యూజిక్ పెట్టారు. నైట్ ఇంకా 1 o'clock వరకు నిద్ర లేదు. టెంట్స్ వచ్చేసి 1000 రూపీస్ ఒక టెంట్. సో ఇక్కడ చాయ్ ఇవ్వట్లేదు, అంటే ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే చాయ్ దొరుకుతుంది, తాగేసి రావాలి. మార్నింగ్ స్టార్ట్ చాయ్. రైడ్లో ఉన్నప్పుడు జనరల్లీ నాకు అలవాట్లేదు, కానీ రైడ్లో ఉన్నప్పుడు చాయ్ ఎనర్జీ డ్రింక్. ఫాగ్లో నేను ఎప్పుడు రైడ్ చేయాల, ఫస్ట్ టైం ఈరోజే రైడ్ చేసిన బైక్. అసలు ఒక 50 meters ముందు అసలు ఏమీ కనిపించలా. 9 o'clock కూడా ఎంత ఫాగ్ ఉంది. నిన్న నైట్ ఈ రూట్లోనే వెళ్ళి ముందుకెళ్తే విలేజ్లో వస్తుంది, అక్కడ కట్టెలు కొనుక్కుని వచ్చి క్యాంప్ ఫైర్ వేసుకున్నాం మేము స్టే చేసిన ప్లేస్ దగ్గర. టెంట్లో పడుకున్న అస్సలు చలేలేదు, అంటే ఒక స్లీపింగ్ బ్యాగ్లా కూడా ఇచ్చారు, అస్సలు చలేలా. ఇన్ఫ్యాక్ట్ ఉడుకు పుట్టింది నాకు బయట, అంత మంచిగా ఉన్నా. నాకైతే టెంట్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం బాగుంది. కానీ మనం ఒక్కటే వేసుకుని ఉండాలబ్బా, పక్కన అన్ని టెంట్లు ఉంటే ఎవరి కాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకళ్ళు అయితే అంతాక్షరి స్టార్ట్ చేశారు, ఆహా, ఒక్కొక్కళ్ళు సింగర్లా పాడారు. నిద్రంతా పోయింది. వావ్, ఇంత బ్యూటిఫుల్గా ఉంది. నిన్న దారైతే సీలేరు నుంచి లంబసింగి వరకు 90 kilometers అరౌండ్ ఉంది. మొత్తం ఆఫ్ రోడ్, కంప్లీట్ ఆఫ్ రోడ్. లాస్ట్ ఇంకా రీచ్ అవడానికి 30 kilometers అనగా కొంచెం రోడ్స్లా వచ్చాయి, కానీ మొత్తం ఎక్కువ గతుకులు ఉన్నాయి. అని ఒక్కొక్కసారి టఫెస్ట్ రైడ్స్ గివ్ యూ బెస్ట్ వ్యూస్ అంటారు కదా, ఎక్స్పీరియన్స్ అట్లా ఉంది ఇది. నిన్న మేము స్టే దగ్గరికి వచ్చినప్పుడు అయితే, మేమున్న స్టే దగ్గర మేము ఒక్కటే ఉన్నాము. నైట్ అయ్యేసరికి మొత్తం కార్లు ఫుల్ అయిపోయింది. చాలా మంది వచ్చారు. ఐ థింక్ ఎక్కువ వైజాగ్ సైడ్ నుంచి అటు నుంచి ఎక్కువ వచ్చారు. లంబసింగి అనుకున్నాను, లంబసింగినా. మొత్తం ఇక్కడ ఎక్కువ క్యాంపింగ్ ఎన్ని చూసాను, ఆల్మోస్ట్ అన్ని స్టేస్లో టెంట్ స్టేనే. ఓ ట్రాఫిక్ జామా. ఇక్కడ యాక్చువల్లీ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంది, సో దానివల్ల ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటాం. ఆ ఫాగ్ ఇంకా పెరిగిపోయింది. ఇందాక అట్లీస్ట్ ముందు వరకు కొంచెం క్లియర్గా ఉండే. అన్ని క్యాంపింగ్ టెంట్స్ ఇట్లా ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ క్యాంపింగే ఉంది. నా ముందు 4 ఉన్నారు, ఫస్ట్ 2 నాకు సరిగ్గా కనిపించలే. ఫుల్ ట్రాఫిక్ ఉందని మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చాము, ఈ రూట్లో వెళ్తున్నాం. చాలా మంది టూరిస్ట్ వచ్చారు. ఒక రేంజ్లో ఉంది ఎటు వెళ్ళిన ట్రాఫిక్. గొడవ లేకపోతే దారి చెప్తున్నాడో అర్థం కావట్లా. అందరు ఫుల్ ఫైట్ మోడ్లో ఉన్నట్టున్నారు. ఇప్పటికీ దారిలో 2 చోట్ల ఇట్లానే ఉంది.
ఎంత దూరం ఉందో ఇలా. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి 40 minutes పట్టింది. ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసరికి మంచి అంతా క్లియర్ అయిపోయి ఫుల్ ఎండ. మొత్తం హిల్ దిగేటప్పుడు GoPro ఆనే అవ్వట్లేదు. అంటే ఈ రైడ్లో నేను GoPro 8 వాడుతున్నాను. బ్యాటరీ తీసి పెడితే అప్పుడు ఆన్ అయింది. మళ్ళీ ఆన్ చేస్తుంటే అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఆగాం. పద్దాక ఆగలేం కదా గ్రూప్ రైడ్లో. మళ్ళీ ఇప్పుడు ఆగి మళ్ళీ బ్యాటరీ తీసి పెడితే మళ్ళీ ఇప్పుడు ఆన్ అయింది. నేను ఫస్ట్ 2 rides కన్యాకుమారి లదాఖ్లో అయితే GoPro 7 వాడా. అదైతే చలిలో హ్యాంగ్ అయిపోయేది. మామూలుగా ఇట్లా ఊరికూరికి అయితే అయ్యేది కాదు. GoPro ఎందుకో ఇట్లా అయిపోయింది. యాక్చువల్లీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అట్లాగే ప్రాబ్లం ఉందంట. అంటే ఎవరైనా GoPro 8 యూజెస్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. మీరు ఇట్లా ఏమైనా సిమిలర్ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు అంటే సడన్గా ఆన్ అవ్వదా, బ్యాటరీ తీసి పెడితే అప్పుడు మళ్ళీ ఆన్ అవుతుందా అని. నేను GoPro 9 తీసుకుందామని అనుకుంటున్నాను. నెక్స్ట్ రైడ్ నుంచి GoPro 9 వాడుతాను మోస్ట్లీ. నేను లదాఖ్ రైడ్ కన్నా ముందే అది తీసుకుందాం అనుకున్నా, కానీ కొంచెం రివ్యూ చూసి ఇప్పుడైతే నాకు 7 ఎట్లా వర్క్ చేస్తుంది, 8 ఎట్లా వర్క్ చేస్తుంది ఇప్పుడు కొంచెం అండర్స్టాండింగ్ ఉంది కదా, దాన్ని బట్టి డిసైడ్ అవుదాము అని. బాగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా. సూపర్. కిందకి హిల్ దిగేటప్పుడు కూడా లంబసింగి నుంచి కిందకి సూపర్ ఉంది. ఘాట్ సెక్షన్ రోడ్డు గతుకులేవేమి లేవు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. ఇలాంటి రోడ్స్ ఉంటాయి కదా, ఫుల్ చెట్లు అటు ఇటు నుంచి మొత్తం భలే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కాకుతాము. టైం ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అలిషన్ బైక్ కదా, సో దీనికి మొబైల్ హోల్డర్ లేదు. లేకపోతే ఎప్పుడెప్పుడు ఏ ఊరు దాటినా అంతా తెలిసేది క్లియర్గా. అది ఆగినప్పుడల్లా చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ పుడిచరి కార్లు చూసాను నేను చాలా వరకు. ఇందాక నుంచి ఎన్ని అరటికాయ తోటలో. ఈ బండి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసాం. అందరం మంచి దోశలు తిన్నాం. మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే జేబీ గారు ఒకసారి కలుస్తానంటే ఆయన్ని. ఎలా పడ్డా ఫ్యూయల్ కాగాము. 90.14 ఉంది ఇక్కడ. 3 రోజుల నుంచి ఒట్టి క్యాష్. మారేడుమల్లి, సీలేరు, లంబసింగి ఎక్కడ మాకు గూగుల్ పే చేయడానికి, ఫోన్ పే చేయడానికి కూడా లేదు. కాకినాడ వెళ్తున్నాం ఇప్పుడు. మేము ఉన్న ప్లేస్ నుంచి 130 kilometers. కాకినాడ టు యానం. యాక్చువల్లీ ముందు రాజమండ్రి వెళ్ళి పాపికొండలు అలా చూద్దాము అని అనుకున్నాము, కానీ ఇప్పుడు అటువైపు మళ్ళీ రేపు వీళ్ళందరూ డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి రాజమండ్రి నుంచి. మేము రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ బోట్లో వెళ్ళి వచ్చేయడానికి టైం సరిపోదని. యాక్చువల్లీ ఇనిషియల్ ప్లాన్ వీళ్ళది యానమే అనుకున్నారు, కానీ మళ్ళీ పాపికొండలు అని నిన్న ప్లాన్ చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ ప్లాన్ అనమాట. మేము యానం నుంచి వైజాగ్ వెళ్ళిపోతాం, నేను అభి. వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఫుల్ ఎండగా ఉంది. సడన్గా లేక్ వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంది. పక్క నుంచి వెళ్తుంటే గాలికి, చెరువు పక్క నుంచి వెళ్తుంటే. రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు యానంలో. హైవే ఎక్కేసాం, ఇక్కడ నుంచి స్మూత్గా వెళ్ళిపోవచ్చు. లంచ్కి కాకినాడలో ఆగుదామని. ఇక్కడ నుంచి కాకినాడకి లెఫ్ట్, స్ట్రైట్ వెళ్తే రాజమండ్రి, విజయవాడ. మొత్తం రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. కాకినాడ దగ్గరికి వచ్చేసాం. అట్లా ఇంకొక 5 kilometers. ఎన్ని చెరువులు. ఇటు వెళ్తే బైపాస్ రోడ్ నుంచి దాటేస్తాం. మా అక్కకి స్వీట్స్ తీసుకెళ్తే ఇక్కడ నుంచి, అసలే చాలా ఇష్టం. వచ్చేసాం సుబ్బయ్య గారి హోటల్. కాకినాడలో ఫేమస్ అంట కదా, 3 అంది కదా, సో ఓన్లీ టేక్ అవే ఇస్తున్నారు. చాలా ఫేమస్ హోటల్ కదా. ఇక్కడ డైనింగ్, ఇక్కడ తిందామని వచ్చాం. బట్ ఇక్కడ దగ్గరలో వేరేది ఏదో ఉందంట, అక్కడ ఓపెన్ ఉంటే లంచ్ అక్కడికి వెళ్తాం. చోట్ల లంచ్ టైం అయిపోయిందంట. సో ఎలాగో యానం డెస్టినేషన్ కదా, యానం రూట్ పెట్టినాం. దారిలో ఎక్కడ దొరికితే అక్కడే తింటాం. వచ్చాడు నన్ను కలవడానికి వెంకీ. నాకు కాలేజ్లో నేను క్లాస్ బంక్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఎక్కువ రైడ్స్లో ఉన్నాం కదా, ఆన్లైన్ అటెండెన్స్ అంతా తినేస్తున్నాను. నాకు ఇక్కడ బాదం కీర్ అంట ఫేమస్. నాకు ఎక్కడ ఫుడ్ తాగలా, ఇంకా ఇక్కడ జ్యూస్ తాగి వెళ్తున్నాం. యానంకి వెళ్ళినాక లంచ్ చేద్దామని. వెల్కమ్ టు కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ అంట. ఎంత బాగుందంటే సీనరీ. మొత్తం పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. కాకినాడ టు యానం రూట్ మాత్రం కలర్ఫుల్గా ఉంది. వావ్. యాక్చువల్లీ యానంలో స్టే బుక్ చేసాం కదా, అది క్యాన్సిల్ చేసాం. రాజమండ్రి పాపికొండ సైడ్ వెళ్తామని. కానీ ఇప్పుడు మళ్ళీ యానంకి వెళ్తాం కదా, ఇప్పుడు మళ్ళీ రీబుకింగ్కి రూమ్స్ దొరకట్లేదు. సో డైరెక్ట్ వెళ్ళి రూమ్స్ అవైలబిలిటీ బట్టి బుక్ చేద్దాం డైరెక్ట్ అనుకుంటున్నాం.
రెండు సైడ్లు పొలాలు. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సముద్రం ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత గ్రీనరీ ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యానం రూట్ అడుగుతున్నాము. ఇక్కడ దగ్గర వరకు వచ్చాము. ఎక్కడో తెలియట్లేదు ఎగ్జాక్ట్గా. బాయ్ బాయ్. ఇటు ఎంత దూరంలో ఉంది బీచ్? సో ఈ గెస్ట్ హౌస్ అయితే బీచ్ పక్కనే. ఓకే, వేరే వాళ్ళకి ఇస్తారో లేదో అని చెప్తున్నాడు. సో ఇక్కడ యానంలో రిజెన్సీకి వెళ్ళిపోతే బెటర్. ఓ ఇక్కడ నుంచి ఇట్లా మనం ఇట్లా వచ్చి ఇట్లా వచ్చామా? ఓకే, ఈ రోడ్ వెళ్ళిపోతే బెటర్. పిల్లలందరూ వచ్చారు. బాయ్ 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 బాయ్. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చాము. ఓ మై గాడ్, ఎంత బ్రైట్గా కనిపిస్తుంది సన్. నిన్న కూడా సన్సెట్ ఎంత బాగుందో లంబసింగిలో. మొత్తం హిల్స్ మధ్యలో అయింది. పక్కనే చెరువు, ఎదురుగా సన్సెట్. రైడ్లో బెస్ట్ డే ఇదే. మార్నింగ్ మొత్తం ఫుల్ మంచులో, ఇప్పుడు మొత్తం పొలాల మధ్యలో. సముద్రం కూడా కనిపిస్తుంది ఇంకో 10 నిమిషాల్లో. వెల్కమ్ టు యానం అంట. యానం మెయిన్ సెంటర్లోకి వచ్చాం. యానంలో స్టేలో చెక్ ఇన్ అయిపోయాము. టైం అరౌండ్ 6:30 అవుతుంది. ప్లేస్ పేరు రీజెన్సీ. మాకు ఒక్క రూమ్ 3500 పడింది. రూమ్స్ అయితే కానీ బాగున్నాయి, నీట్గా ఉన్నాయి రూమ్స్ అయితే. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చేయండి. వేసా ఉంది. ఆ మేకొచ్చి గుద్దినప్పటి నుంచి ఈవెన్ 2 minutes ఆగినా వేసేస్తున్నాను నేను. ఓకే, 5 members పడతారు. మేమైతే హాయ్ కోతి. యూ సింగింగ్ ఫర్ మై బైక్ ఆర్ యూ సింగింగ్ ఫర్ మీ? ఓ థ్యాంక్ యూ. సార్ ఏంటి సార్ అది? He said, girl, where did you come from? Is that a girl? No. హాయ్ చెప్పు. బాయ్ కాదు హాయ్. నేను రికార్డ్ చేస్తున్నా.